మాకు ప్లాస్టిక్ వద్దు, మేము కంప్లీట్గా పేపరే వాడదాం అనుకుంటున్నాం, బయోడిగ్రేడబుల్ వాడదాం అనుకుంటే కనుక మీకు ఇక్కడ పేపర్ గ్లాసెస్ కూడా అవైలబుల్. వాడే ప్లేట్లు అందరికీ తెలుసు, కానీ అవి ఎలా తయారు చేస్తారనేది తెలియదు. సో వాటి బండ్లు కూడా ఎలా ఉంటాయనేది తెలియదు. ఫిలిం పేపర్ స్టిక్ అవుతాయి. ఇవి చూస్తున్నారు కదండి, మనకి ముందు అయితే ఇలా ప్లేట్ గా ఉంటుంది అనమాట, సేమ్ అట్టలాగే. తర్వాత పేడపాడులోని ఒక షాప్ అయితే రావడం అయితే జరిగిందండి. ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ అయితే చాలా మంది అవాయిడ్ చేసేస్తున్నారు కదా, పేపర్ ప్లేట్లు అయితే వస్తున్నాయి కదా. సో ఇవి అసలు ఎలా తయారు చేస్తారు ఏంటనేది ఈ రోజు అయితే అడిగి తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మేడపాడులోని విఘ్నేశ్వర ట్రేడర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ మనకి పేపర్ ప్లేట్స్ అనేది హోల్సేల్ రేట్కే ఇవ్వడం జరుగుతుంది. చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుందండి. అంతేకాదు ఈవెంట్స్కి చిన్న పార్టీస్కి కూడా వీళ్ళు ఆన్లైన్లో ఎంత దూరమైనా పంపిస్తారు, అది కూడా హోల్సేల్ రేట్లకే. దీని అడ్రస్ వచ్చి మేడపాడు, దొడ్డిపట్ల రోడ్, వెస్ట్ గోదావరి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. మేము కంపెనీ స్టార్ట్ చేసి ఆల్రెడీ 11 years వరకు అవుతుంది. 11 years ఏంటంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఏంటి అంటే, సాధారణంగా పేపర్ ప్లేట్లు అనేది సాధారణంగా తీసుకోరు కదా ఈ బిజినెస్. అసలు ఇవి స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటారు? సో బేసిక్గా మనకి నార్మల్ ప్లేట్స్ తీసుకుంటే మనకి అంటే ప్లాస్టిక్ ఈ మధ్య ఎక్కువ వాడుతున్నారు, థర్మోకోల్ ప్లేట్స్ అవన్నీ. సో అవి మీరు తినేటప్పుడు ఇరిగిపోతూ ఉంటాయి, అండ్ ఆల్సో అవి కాస్ట్లీ కూడా. సో దానికి ఆల్టర్నేటివ్ గా మేము బయోగ్రేడబుల్ ప్లేట్స్ వాడుతున్నాం. సో మీరు దీనిపైన చూసే ఫిలిం చూసారంటే ఇది గ్రీన్ కలర్ లో ఉంటుంది, ఇది బయోడిగ్రేడబుల్. సో మీరు ఒకవేళ పడేసినా కూడా ఇది ఎన్విరాన్మెంట్ కి అంత నష్టం అనేది ఏమి ఉండదు. సో అందుకని మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఇది ఎంత దూరం అంటే ఆర్డర్ ప్రకారం ఎక్కడికైనా పంపిస్తారా లేకపోతే ఏంటి? ఎస్, మీకు బిజినెస్ ఏమైనా ఉంటే మేము ఆర్డర్ ఇక్కడ ఇస్తాం, మీకు కావాల్సిన బడ్జెట్ లో అండ్ మీకు కావాల్సిన ప్రైస్ లో. అండ్ చాలా మంది ఇప్పుడు మీరు మామూలుగా ఫంక్షన్స్ కి మీరు ఏమైనా ఆర్డర్స్ పెట్టుకుంటూ ఉంటారు, బట్ ఆ టైంలో మీకు అంత రీజనబుల్ ప్రైజెస్ లో మీకు దొరకదు మెటీరియల్. సో ఈ ప్లేట్స్ చూసుకున్నారంటే మీకు చాలా కాస్ట్ చెప్తారు వాళ్ళు బయటకు వెళ్తే. సో మీకు అలాంటి మామూలుగా మేము హోల్సేల్ కే కాకుండా మీకు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా మాకు కాంటాక్ట్ అయితే మేము మీకు డెలివరీ ఇస్తాం. అంటే ఏమన్నా షాప్ పర్పస్ ఉంటుంది కదా, ఇప్పుడు బిజినెస్ కూడా మేము ట్రేడ్ చేస్తాం. పర్టికులర్ గా ఈ షాప్ తీయడానికి కారణం ఏంటంటే, వీళ్ళకి ఓన్ గా ఫ్యాక్టరీ అయితే ఉందండి, అక్కడే తయారీ కూడా అక్కడే ఉంటుంది. ఆ తయారీ కూడా చూద్దాము. ఇక్కడ నుంచి మనకి తీసుకెళ్ళడానికి యూజ్ ఏంటంటే, మీకు తక్కువ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ షాప్ కి అయితే రండి. ఎందుకంటే మీకు ఒకవేళ ఫోన్ చేసినా మీకు ఆన్లైన్ లో కూడా పంపిస్తారు. సో కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది. ఎందుకంటే కాస్ట్ అయితే రివీల్ చేయట్లేదు, ఎందుకంటే వీళ్ళు ఓన్ గా బిజినెస్ చేస్తున్నారు కాబట్టి. అంటే టిఫిన్ ప్లేట్ లో సైజెస్ అండి, స్మాల్ సైజ్ నుంచి అయితే ఇలా బిగ్ సైజ్ వరకు కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఇవి కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఈ ఆర్డర్ ప్రకారం కూడా పంపిస్తారు. పేపర్ ప్లేట్లోనే మనకి కలర్స్ కావాలన్నా, డిజైన్స్ కావాలన్నా, స్క్వేర్ మోడల్లో కావాలన్నా ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి. సిల్వర్ కలర్ చూస్తున్నారు కదా, ఇవి పేపర్ ప్లేట్స్ ఒకటే కాదండి, ఇంకా కొన్ని అంటే గ్లాసెస్ కానీ బౌల్స్ కానీ అవి కూడా అవైలబుల్ గా ఉంటాయి. అసలు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఇంకేముంటాయి సార్? మీకు ఇక్కడ ప్లాస్టిక్ గ్లాసెస్ ఉంటాయి, ఆల్ సైజెస్. మీకు కావాలి అంటే పెద్ద సైజ్ గ్లాసెస్ ఉన్నాయి, చిన్న సైజ్ గ్లాసెస్ ఉన్నాయి, అలాంగ్ విత్ టీ గ్లాసెస్. అండ్ మాకు ప్లాస్టిక్ వద్దు, మేము కంప్లీట్గా పేపరే వాడదాం అనుకుంటున్నాం, బయోడిగ్రేడబుల్ వాడదాం అనుకుంటే కనుక మీకు ఇక్కడ పేపర్ గ్లాసెస్ కూడా అవైలబుల్. అండ్ ఇన్ కేస్ మీరు ఏమన్నా మామూలుగా ఐటమ్స్ షాప్స్ కి మీకు మామూలుగా బేసిక్ గా కూల్ డ్రింక్ షాప్స్ ఇలాంటివి ఉంటాయి కదా, సో వాళ్ళకి ఏమైనా స్ట్రాస్ కావాలంటే ఇక్కడ ఉన్నాయి. స్ట్రాస్ కూడా అవైలబుల్. స్ట్రాస్ అవైలబుల్ ఉంటాయి. అండ్ మాకు ప్లేట్ డిజైన్ సర్కిల్ గా ఉండేది చాలా కామన్ గా ఉంటది. మాకు అలా వద్దు, వేరే డిజైన్ కావాలనుకుంటే మీకు స్క్వేర్ డిజైన్ ఇలా కూడా ఉంటాయి. ఓకే, అంటే ఇవన్నీ కూడా తయారీ మీదేనండి? ప్లేట్స్ అన్ని తయారీ మేమే చేస్తామండి. సో అవి డైరెక్ట్ గా మా దగ్గర మ్యానుఫ్యాక్చర్ అయితే, అండ్ వేరే ప్రొడక్ట్స్ మాత్రం బయట నుంచి తెచ్చుకుంటాం, అవి మీకు ట్రేడ్ చేస్తాం హోల్సేల్. ప్రైస్ ఏమన్నా రివీల్ చేయటకుంటారా లేకపోతే డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వమంటారా? ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ అవుతుంది. ఓకే, సరే. ఫ్యాక్టరీ కూడా ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూద్దామండి. మనం
మనమైతే ఇక్కడ ఫ్యాక్టరీకి అయితే వచ్చామండి. ఇక్కడే మాట పేపర్ ప్లేట్లు అన్నీ తయారయ్యేది. ఇవన్నీ కూడా మిషన్సే. సో ప్రజెంట్ అయితే వర్క్ జరగట్లేదు. సార్ అయితే క్లియర్గా అయితే ఏ విధంగా తయారు చేస్తారో అయితే అడిగి తెలుసుకుందాం. చెప్పండి. ఈ ప్లేట్స్ కింద ఉన్న అట్ట సెపరేట్గా మేము తీసుకుంటాం, అట్ట అండ్ ఫిలిం. ఓకే. సో ఆ రెండింటిని మేము గమ్ చేస్తాం దీని మీద. ఓకే. అండ్ బేసిక్గా మీరు చూసే ఇప్పుడు ప్రజెంట్ ఈ క్వాలిటీ ఉంది చూసారా, ఇది నార్మల్ క్వాలిటీ. అండ్ ఒకవేళ మీకు బయోడిగ్రేడబుల్ కావాలి అంటే కనుక గ్రీన్ కలర్ ఫిలిం వస్తుంది. దాన్ని మేము దీని మీద వాడతాం. ఓకే. అంటే గ్రీన్ కలర్ అయినా ఏ కలర్ అయినా సేమ్, ఏ కలర్ అయినా సరే సేమ్ మిషన్ మీద మేము మారుస్తూ ఉంటాం. అట్ట ఒక్కటే ఉంటుంది, దానిపైన ఫిలిం మారుతూ ఉంటుంది. సేమ్ అంటే క్వాలిటీ ఇందులో కూడా క్వాలిటీ ఉంటాయండి. ఎస్, మీకు కావాలి అనుకుంటే మాకు కొంచెం ప్లేట్ చాలా దల్సరిగా ఉండాలి అంటే కనుక దీన్ని మేము మారుస్తూ ఉంటాం. మారుస్తుంటే పేపర్ మారుస్తూ ఉంటాం. కింద పేపర్ మారుస్తూ ఉంటాం. దీని యొక్క డెన్సిటీ మారుతూ ఉంటుంది. దీన్ని మేము జిఎస్ఎం అని పిలుస్తాం. దాని యొక్క డెన్సిటీ మారుతూ ఉంటుంది. దాని డెన్సిటీ పెరిగే కొద్దీ ప్లేట్ హార్డ్నెస్ పెరుగుతూ ఉంటుంది. సో బేసిక్గా ఈ హార్డ్నెస్ మీద ఒక ఫిలిం పడగానే ఇది చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. సో అందుకే మేము నార్మల్గా ఇది వాడతాం. ఇది బడ్జెట్లో ఉంటుంది, రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ అండ్ మీకు మొత్తం అయిన తర్వాత ఇలా ఉంటుంది అది. ఓకే. మొత్తం అంటే ఇది స్టిక్ అవుతుంది అంటారా దీనికి? ఆ ఫిలిం పేపర్ స్టిక్ అవుతాయి. ఓకే. ఇవి చూస్తున్నారు కదండి, మనకి ముందైతే ఇలా ప్లేట్గా ఉంటుంది అన్నమాట, సేమ్ అట్టలాగే. తర్వాత అయితే ఈ కలర్ గోల్డ్ కలర్ పేపర్ అయితే ఏది ఉందో అది స్టిక్ అవుతుంది. స్టిక్ అయిన తర్వాత అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది సెకండ్ ప్రాసెస్ అన్నమాట. రౌండ్ ప్లేట్స్ వస్తాయి. దాని మీద అండ్ దీని మీద మీకు స్క్వేర్ ప్లేట్స్ వస్తాయి. మీకు చూసారు కదా స్క్వేర్ షేప్ ప్లేట్, అవి దీని మీద వస్తాయి. ఓకే. ఇది వేరే మిషన్ అండి. ఎస్. అండ్ ఇక మీరు లావుగా కొంచెం డెన్సిటీ ఎక్కువ ఉన్నాయి చూసారు కదా బఫే ప్లేట్స్, అవి దీని మీద మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. అవే ఆటోమేటిక్. ఇది వేరే ఇది వేరే అండి? ఎస్, అది వేరే ఇది వేరే. ఓకే. సో బేసిక్ ఇది మాన్యువల్ మిషన్. ఓకే. దీనికి ఆపరేట్స్ మొత్తం మా డాడీ, ఆయన దీన్ని మాన్యువల్ మిషన్ని ఆటోమేట్ చేశారు. ఓకే. అంటే మీరే తయారు చేశారండి? ఓ అవునండి. అండ్ మీరు అక్కడ చూసే ఆ మిషన్ మీద కూడా కాపీరైట్స్ ఉన్నాయి. సో అవి కూడా డాడీ మ్యానుఫ్యాక్చర్ చేసింది. బేసిక్గా మీకు ఆ మిషన్ మీద మహా అయితే రోజుకి 50 మార్కెట్లో ఉన్న మిషన్స్ మీద 15,000 వస్తాయి. దాని మీద 1 lakh ప్రొడక్షన్ వస్తుంది. అండ్ ఇవన్నీ ప్యాకింగ్ బాక్సెస్, ఇవన్నీ వేరే. ఇదేంటి సార్ మిషన్? యాక్చువల్లీ బండిల్స్ కడతారు కదా, మొత్తం ఒక 10 ప్యాకెట్స్ కలిపి ఆ బండిల్ యొక్క తాడు తయారు చేసేది మిషన్. ఓకే. తాడు కూడా ఇక్కడే. అంటే మనకి వచ్చిన పేపర్ అయితే ఈ విధంగా ఉంటుందా సార్? ఎస్. ఓకే. ఇది చూస్తున్నారు కదండి, ఒక బండిల్ టైప్లో అయితే ఉంది. సేమ్ మనకి పేపర్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది, కానీ చాలా దళంగా అయితే ఉంటుంది. అందరికీ తెలిసిందే కదా మనకి పేపర్ ప్లేట్స్ ఏ విధంగా ఉంటాయి. ఇలాగైతే బండిల్ లెక్క. ఓకే. మనకి దారపు బండి ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే ఉందండి, కానీ కొంచెం దళం అయితే ఉంటుందన్నమాట ఈ పేపర్ వచ్చేసి. సో తయారయ్యే ప్రాసెస్ అంటే ఇప్పటివరకు ఎవరికి తెలియదు కదా ఏ విధంగా ఉంటాయి బండ్లు అనేది, ఇలా ఉంటుందన్నమాట.
చూస్తున్నారు కదండి, అంటే మనకి రౌండ్ ప్లేట్కి దీనికి అయితే కాస్ట్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. చూడటానికి కూడా ఇది కలర్ఫుల్గా ఉందన్నమాట. అంటే దళం కూడా ఉంటుంది అంటారండి ఇది. సో మీరు ఇక్కడ చూసుకున్నారంటే ఆ ఫిలిం ఉంది చూసారా, దాని పైన ఉన్న కవర్ మీకు డిగ్రేడ్ అవ్వదు. ఓకే, విచ్ మీన్స్ అది భూమిలో కలిసిపోయేది కాదు. బట్ ఈ పైన ఉన్న ఫిలిం భూమిలో కలిసిపోతూ ఉంటుంది. ఇదండి ఈ పేపర్ మీద చాలా డిఫరెంట్గా ఉంది. బయోడిగ్రేడబుల్ అండ్ ఇది 100% సేఫ్ టు ఈట్ ఆన్ ఇట్. ఓకే, ఏంటంటే ఇప్పుడు ప్లాస్టిక్ అయితే చాలామంది యూజ్ చేయట్లేదు కదా, అంటే మనకి ఎన్విరాన్మెంట్కి కూడా ప్లాస్టిక్ అనేది మంచిది కాదు. సో అది దృష్టిలో పెట్టుకుని చాలామంది పేపర్ ప్లేట్లు అయితే యూజ్ చేస్తున్నారు, అందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ అన్నీ ఎక్కువగా ఇవి తయారవుతాయండి ఇక్కడ. మనకి ఇప్పటి వరకు ఫంక్షన్స్కి వాడే ప్లేట్లు అందరికీ తెలుసు, కానీ అవి ఎలా తయారు చేస్తారనేది ఎవరికీ తెలియదు. సో వాటి బండ్లు కూడా ఎలా ఉంటాయనేది తెలియదు. ప్రస్తుతం అయితే అవి అయితే ఇలాగే ఉంటాయన్నమాట. అంతే కదండి, ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రాసెస్ అయితే జరగట్లేదు అనమాట. సో అందుకని ఇలా తీయటం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మిషన్లన్నీ ఇవేనండి. మనకి అంటే ఫంక్షన్లకనే కాదు, ఎవరైనా చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట. వీళ్ళ నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన అయితే ఇస్తాను, మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫంక్షన్స్ ఒకటే కాదండి, టిఫిన్ సెంటర్ పెట్టుకునే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతాయి. కూల్ డ్రింక్ షాపులు ఉంటాయి కదండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. ఎందుకంటే వీళ్ళు స్టాల్ కూడా సేల్ చేస్తారనమాట. అవి కూడా మనకి చాలా రీజనబుల్గా అయితే వస్తాయి. మనకి ఏంటంటే టిఫిన్ ప్లేట్లు కావాలి తక్కువ ధరలో అనుకున్న వాళ్ళకైతే మీకు బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అంతే కదండి, బౌల్స్ ఉంటాయి కదా మనకి ఫంక్షన్స్ కావాలనుకున్నాయి, అవి అంటే చిన్న సైజు కాడి నుంచి పెద్ద సైజెస్ వరకు కూడా అవైలబుల్గా ఉంటాయి. ప్లేట్లు కూడా సేమ్ అంతే అన్నమాట.